యోగా ప్రాక్టీస్ చేస్తున్నా సరే డయాబెటిక్ కంట్రోల్ అవ్వడం లేదు అని చెప్పారు. సరే, దాని మీద మాట్లాడుకుందాం. ముందు ఆసనాస్ చేస్తూ తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, కమాన్, స్ట్రెచ్ చేసుకోండి, లెగ్స్ బాగా షేక్ చేసుకోండి. ఒక్కసారి ముందుకి వెనక్కి చేస్తూ ఉండండి. మినిమము 10 టు ఈచ్ సైడ్ 10 టైమ్స్, అంటే 20 టైమ్స్ అవుతుంది. ప్రాక్టీస్ చేయండి, నేను చెప్తాను. యోగా ప్రాక్టీస్ చేస్తున్నా సరే డయాబెటిక్ కంట్రోల్ అవ్వడం లేదు. ఎందుకు అవ్వడం లేదు? ఓన్లీ ఇక్కడ నేను యోగా చేసిస్తాను, నేను స్ట్రెస్ బాగా మెయింటైన్ చేస్తాను, నేను ఫుడ్ కంట్రోల్లో ఉండను, నేను యోగా కన్సిస్టెన్సీ మెయింటైన్ చెయ్యను అంటే కంట్రోల్ అవుతుందా? మనం చేస్తున్న మన లైఫ్ స్టైల్ని బట్టి మన రిజల్ట్ అనేది ఉంటుంది. 10 టైమ్స్ అయ్యిందా? కమాన్, ఫాస్ట్గా రొటేషన్స్ చేసేసండి, రిపీట్ చేసేసండి. ఈ మధ్య ఎవరో ఒక రీల్ చేశారు, చూసారు, నాకు కూడా నచ్చింది. ఎవరో ఒకరు ఈ డిటాక్స్ టీ తాగితే మీరు వెయిట్ ఫుల్ గా తగ్గిపోతారు అని చెప్తే ఆ అబ్బాయి వెంటనే ఏం చేశాడంటే ట్విస్ట్, ఇవన్నీ డయాబెటిక్ ఆసనాస్ చేస్తూనే మాట్లాడుకుంటా. ఆ అబ్బాయి వెంటనే ఏం చెప్పాడంటే, ఆ మీరు చెప్పిన డిటాక్స్ డ్రింక్ చాలా బాగుందండి, నేను ఓన్లీ ఆ డ్రింక్ 3 పూట్ల తాగుతా, మార్నింగ్ తాగుతాను, పొద్దున్నే శుభ్రంగా పూరీలు బోండాలు బజ్జీలు అన్ని తింటా, మధ్యాహ్నం మళ్ళీ ఆ డ్రింక్ తాగుతా, శుభ్రంగా నాకు నచ్చిన మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ అన్ని తింటా, ఈవినింగ్ మళ్ళీ తాగుతా, ఒక 2 పరోటాలు తింటా, ఒక 2 పెసరట్లు తింటా, నేను వెయిట్ తగ్గట్లేదు. 3 పూట్ల డ్రింక్ తాగే నేను వెయిట్ తగ్గట్లేదు. ఇలా తింటే తగ్గుతారా? ఎన్ని డ్రింకులు తాగినా తగ్గుతారా? ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్, లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్, స్ట్రెస్ లేకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ప్యాంక్రియాస్ మీద ప్రెషర్ వచ్చి ప్యాంక్రియాస్ ని స్టిమ్యులేట్ చేసి ప్రాక్టీసెస్ చేయడం చాలా ఇంపార్టెంట్. అది కూడా తగ్గడం లేదు, కంట్రోల్ లేదు అంటే ఎన్ని రోజుల నుంచి యోగా చేస్తున్నారు? యోగా ఇట్స్ నాట్ ఏ టాబ్లెట్. యోగా చేసిన వెంటనే 1 నెల 2 నెలలకి తగ్గిపోతుంది. కొన్ని విషయాలలో తగ్గొచ్చు. బ్యాక్ పెయిన్ తొందరగా రిలీఫ్ వస్తుంది. ట్విస్ట్ ఆపోజిట్ సైడ్ వెంటనే ఈచ్ మినిమం ఇక్కడ 1 మినిట్ ఉండాలి. అలానే మినిమం 1 మినిట్ ఉండగలగాలి. మనము జస్ట్ 10 సెకండ్స్ చేసాము అలా వదిలేసాము, 15 సెకండ్స్ చేశాను వదిలేసాను, నేను యోగా చేశాను అంటే కుదరదు. ప్రతి పోస్టర్ యోగాలో ఎలా స్టిమ్యులేషన్ అవుతుందంటే ఎక్కువ టైం పెట్టడం చాలా చాలా మంచి ప్రాసెస్. స్ట్రెచ్, కమాన్, 2 4 6 8 10 12 రిలీజ్. ఇప్పుడు సెకండ్ వేరియేషన్, రైట్ లెగ్ ఇలాగా, లెఫ్ట్ లెగ్ ఇలాగా. ఇది బ్యాక్ పెయిన్ కూడా చాలా మంచిది ట్విస్ట్. సో ఎన్ని రోజుల నుంచి చేస్తున్నాము, ఎంత బాగా చేస్తున్నాము, బాగా చేస్తున్నా కూడా తగ్గట్లేదంటే నేను ఏం మిస్టేక్స్ చేస్తున్నాను, మంచి ఫుడ్ తీసుకుంటున్నానా, స్ట్రెస్ బాగా ఒత్తిడికి గురవుతున్నానా, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎక్కువగా ఉందా, నిద్ర సరిగా రావడం లేదా, మెయిన్ అది కూడా తప్పు చేస్తున్నావు చెక్ చేసుకో. ఆశిత రాంగ్ చేస్తున్నావు చూడు, హ్యాండ్ మార్చు. యా, నే నిద్ర సరిగా రావడం లేదా, ప్రాపర్ సరిగా బాడీకి కావాల్సినంత నిద్ర, వాటర్, మంచి డైట్ ఇవ్వకపోతే కూడా డయాబెటిక్ కంట్రోల్ అవ్వదు. ఇది అందరికీ తెలిసిన విషయమే కదా. రిలీజ్ అపోజిట్ సైడ్. యోగా ఆసనాలు, ప్రాణాయామ, గుడ్ ఫుడ్, గుడ్ లైఫ్ స్టైల్ ఇవన్నీ కూడా మనకు చాలా చాలా హెల్ప్ చేస్తాయి. ఇమీడియట్ రిజల్ట్ రావాలి అంటే టాబ్లెట్ వేసుకున్నట్టు తలనొప్పిగా ఉంది టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది అలా కాదు. యోగా అంటే రెగ్యులర్ ప్రాక్టీస్, రెగ్యులర్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసుకోవాలి. లెట్స్ కంపర్ హాఫ్ మోర్ మోర్, పొట్ట లోపలికి స్క్వీజ్ చేసేసేయండి ఎంత వీలైతే అంతే. ఇక్కడే పెద్దగా ఏం రాదు, ఆల్రెడీ స్ట్రెచింగ్ లో ఉంటాం కాబట్టి కొంచెమే స్క్వీజ్ చేయగలుగుతాం. మెయింటైన్ 2 4 6 8 10 12. ఒక లెగ్ ని స్ట్రెచ్ చేసి పొట్ట మీదకి బాగా ప్రెషర్ ఇవ్వండి ఆపోజిట్ లెగ్ తో. మెయింటైన్ 2 4 6 8 10. చేంజ్, రిలాక్సింగ్ గా చేయండి. మనసు అంతా ప్రాక్టీస్ మీద పెట్టి డీప్ బ్రీతింగ్ చేస్తూ 2 4 6 8 10 12. Two legs. 2 4 6 8 10 12. మెల్లగా లెగ్స్ డౌన్ చేసుకొని ఫార్వర్డ్ బెండింగ్
చాలా రిలాక్సింగ్ గా బ్రీతింగ్ అబ్జర్వ్ చేస్తూ బాడీ రిలాక్స్ చేస్తూ జస్ట్ లాంగ్ బ్రెత్. మనం చేసే ప్రాక్టీస్ బాడీని మైండ్ ని రెండింటిని రిలాక్స్ చేయాలి. నెక్స్ట్ ఇలా స్ట్రెచ్ చేసుకోండి. డౌన్ రిలీజ్, డౌన్ రిలీజ్, డౌన్ రిలీజ్, డౌన్. ఇప్పుడు మెయింటైన్ చేద్దాం. డౌన్ మెయింటైన్ 2 4 6 8 10 12. రిలీజ్ ఆపోజిట్. ఈసారి 20 కౌంట్స్. ఇక్కడ 12 చేద్దాం. 2 4 6 8 10 12. ఇన్హేల్. సెంటర్ బాడీలో అన్నిటికంటే పెద్ద శత్రువు ఏంటి అంటే కార్టిసోల్ హార్మోన్, స్ట్రెస్ హార్మోన్ అంటారు దాన్ని. అన్నిటికంటే పెద్ద శత్రువు. అది ఎక్కువ రిలీజ్ అయ్యి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యింది అంటే, స్ట్రెస్ ఎక్కువ ఉందంటే మిగతా అన్ని ప్రాబ్లమ్స్ అక్కడితోనే స్టార్ట్ అవుతాయి. రూట్ కాజ్ అదే అనమాట. ఈ ఈ హార్మోన్ కనుక మనము కంట్రోల్ చేసుకోగలిగితే, అంటే మన చేతుల్లో ఉందని కాదు, మన చేతల్లో ఉంది, మనం చేసే పనుల వల్ల మిగతా అన్ని ప్రాబ్లమ్స్ కి ఒక్కొక్కటి సొల్యూషన్ వస్తుంది. Down, 10, come on, maintain 2, 4, 6, 8, 10, 12. Inhale, center. ఇలానే పైకి వచ్చేసి అపాన ముద్ర. అపాన ముద్ర చాలా చాలా హెల్త్ ఇష్యూస్ కి చాలా వాటికి మంచిది. డయాబెటిక్ కి మంచిది, కాన్స్టిపేషన్ కి మంచిది, ఇండైజెషన్ ప్రాబ్లమ్ కి మంచిది, గట్ హెల్త్ ప్రొటెక్ట్ చేస్తుంది. ఇలా స్ట్రెస్ హార్మోన్స్ ని ఇంబ్యాలెన్సింగ్ గా ఉన్న వాటికి చాలా మంచిది. రిలాక్స్. వీటన్నిటితో పాటు ప్రాణాయామం అండ్ మెడిటేషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఆసనాల్ని రిపీటెడ్లీ ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేయాలి. దీంతో పాటు ఖచ్చితంగా సూర్య నమస్కారాలు ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేసుకోవాలి. కమాన్, మెయింటైన్ 2 4 6 8 10 12. డౌన్. ఆపోజిట్ సైడ్, ఒక సైడ్ కి తిరగండి. మెయింటైన్ చేయండి. ఇవన్నీ కూడా డయాబెటిక్ కి సంబంధించిన ఆసనాలే. 2 4 6 8 10. రిలీజ్. 2 4. పొట్టలో ట్విస్టింగ్ వస్తుందా? చాలా చాలా బాగా ట్విస్టింగ్ రావాలి. 6 8 10. ఇన్హేల్, సెంటర్. ఇక మనం ఎనర్జెటిక్, ఇంతకంటే ఎనర్జెటిక్ ప్రాక్టీసెస్ కి వెళ్ళిపోదాం. ఓకే, ఇక్కడతోటి ఈ టాపిక్ ని హోల్డ్ చేస్తాను.